ఇది వాస్తవమే. వాస్తవానికి ఇప్పుడు ఈ కలేజా 2 అనేటువంటి పేరు కూడా రిలీజ్ అయింది. అది ఇదివరకు అది అంతగా హిట్ అవ్వకపోయినప్పటికి కూడా ఇప్పుడు ప్రస్తుతం సూపర్ డూపర్ హిట్ అయింది. దాదాపు కొన్ని కోట్ల రూపాయలు కలెక్షన్ చేసింది. అన్ని థియేటర్ల దగ్గర మహేష్ బాబు యొక్క హంగామా కూడా కనిపిస్తుంది. ఇది వాస్తవమే. సహజంగానే ఈ యొక్క అభిమానుల మధ్య ఉండేటువంటి పోటీ పరంగా కూడా ఈ మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ మధ్య పోటీ పెట్టుకుంటే మహేష్ బాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని బీట్ చేశారని కూడా వాళ్ళ అభిమానులు భావిస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ అయినా కూడా ఇంటి కలెక్షన్స్ వచ్చాయి, అదే విధంగా అన్ని స్క్రీన్స్ కూడా హౌస్ఫుల్ అయిపోయాయి కదా. మరి అప్పట్లో ఈ సినిమాని ఎందుకు ఫ్లాప్ చేశారు? మొదటిసారి వచ్చినప్పుడు ఈ సినిమా ప్రజలకు సరిగా ఎక్కలేదు. దాంతో సరిగా ప్రమోట్ కూడా చేయలేదు. ఆ సమయంలో యాక్సెప్ట్ చేయలేకపోయారు, సరిగా ప్రమోట్ కూడా చేయలేదు. కానీ ప్రస్తుతం ఏంటంటే ఈ రీ రిలీజ్ అనేటువంటి వరుసగా జరుగుతున్నాయి కాబట్టి రీసెంట్ గా చిరంజీవి గారి సినిమా కూడా రిలీజ్ అయింది, జగదేక అతిలోక సుందరి. కానీ ఆ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో కూడా హిట్ అవ్వలేదు. కానీ మహేష్ బాబు గారి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఒక డైరెక్ట్ రిలీజ్ లాగా ఇది సూపర్ హిట్ అయింది. ఆ యొక్క వాళ్ళ ప్రొడ్యూసర్లు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి ఎదురుగా నష్టపోయినటువంటి అమౌంట్ అంతా కూడా ఇప్పుడు రీ రిలీజ్ ద్వారా మళ్ళీ వస్తున్నది అనేటువంటి ఆనందంతో ఉన్నారు. ఈ నిజంగా మహేష్ బాబు యొక్క స్టామినా కూడా నిదర్శనంగా భావిస్తున్నాం. ఇప్పుడు నిన్న కలేజా సినిమా రిలీజ్ అయింది, ఓకే. బట్ నిన్ననే భైరవం సినిమా రిలీజ్ అయింది. మరి కొత్త సినిమాని ఎంకరేజ్ చేయకుండా ఈ విధంగా రీ రిలీజ్ అయిన సినిమాని చాలా మంది హైప్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చెప్తారు? ఇందులో ఖచ్చితంగా మహేష్ బాబు యొక్క స్టామినా కనిపిస్తున్నది. భైరవం సినిమా కూడా మనం గమనించినట్టయితే అందులో మోహన్ బాబు గారి కుమారుడైనటువంటి ఆయన మంచు మనోజ్ గారు చాలా సూపర్ గా యాక్ట్ చేశారు. ఆయన ఆ సినిమా ఏంటంటే ఒక డబ్బింగ్ సినిమా కాబట్టి అందులో కూడా ఈ యొక్క శ్రీనివాస్ గారు, బెల్లంకొండ శ్రీనివాసరావు గారు మరియు నారా రోహిత్ వీళ్ళందరూ కూడా అద్భుతంగా నటించారు. కానీ వాస్తవానికి ఇది డబ్బింగ్ సినిమా అయినప్పటికీ కూడా అంత స్థాయిలో తీయలేదు అనేటువంటి కూడా నిరాశకు ఫ్యాన్స్ గురవడం జరిగింది. ఏమైనా అది కూడా వాళ్ళ ముగ్గురికి కూడా ఒక మోస్తరు విజయం సాధించినట్టే కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు. కానీ ఏమైనా మహేష్ బాబుతో పోటీ పడటం అంటే ఏంటనేది వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. మహేష్ బాబు గారి యొక్క సినిమా ప్రభావం వల్ల భైరవం సినిమా అనేటువంటి వెనకబట్టడం మటుకు వాస్తవమే. ఈ ఫ్యాన్ వార్స్ అనేది పక్కన పెడితే ఈ రీ రిలీజింగ్ వల్ల సినిమా ప్రపంచం అనేది బతుకుతుంది. క్లియర్ అది. అంటే ఒక సినిమా ఆల్రెడీ రిలీజ్ అయిపోయేసి 100 కోట్లు 200 కోట్లు ఎంతో కలెక్షన్ చేసింది ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ కలెక్షన్ చేస్తుందంటే ఆర్టిస్ట్ లో కూడా అవకాశాలు పెరుగుతాయి, ఛాన్సులు పెరుగుతాయి. తీసే దర్శకులకు వాళ్ళకి హోప్స్ పెరుగుతాయి. మా సినిమాలను మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు ప్రేక్షకులు అని చెప్పేసి మంచి మంచి దర్శకులు పైకి వచ్చే అవకాశం ఉంది. కొత్త దర్శకులకు ఇంకా అవకాశాలు పెరుగుతాయి. ఒక్క దర్శకుడికి అవకాశం పెరిగిందంటే ఎంత లేదని 500 మంది ఆర్టిస్టులకు కూడబెట్టినట్టే. అన్న ఇప్పుడు హీరోలు అందరూ కూడా సినిమాలు తీస్తారు, వాళ్ళకి మంచి రెమ్యునరేషన్ వస్తే వాళ్ళు బాగానే ఉంటారు. బట్ మధ్యలో ఈ విధంగా ఫ్యాన్స్ వార్స్ అని చెప్పేసి వీళ్ళు పోట్లాడుకోవడం కరెక్టే అంటారా? ఫ్యాన్స్ వార్సెస్ అనేవి నిజంగా చెప్తున్న విషయం అయితే అది ఎప్పటికి కూడా జరగదు. ఈవెన్ వాళ్ళ హీరోలు కూడా వాళ్ళు క్లియర్ గా ఎన్నోసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. బాలకృష్ణ గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, వెంకటేష్ గారు కానివ్వండి, వీళ్ళందరూ క్లియర్ వచ్చింది. మేము మా సినిమాలు సరిగ్గా చేసుకుంటున్నాం, మా అభిమానంతో మేము సంతోషంగా ఉన్నాం. మీరు కొట్లాడుకున్నంత మాత్రం మేము ఇక్కడ కొట్లాడుకునేది ఏముండదు. వాళ్ళ సినిమాలు వాళ్ళకే ఉంటాయి, మా సినిమాలు మాకే ఉంటాయి. మీరు మా సినిమాలు చూడండి, వాళ్ళ సినిమాలు చూడండి అని చెప్పి క్లియర్ చెప్తున్నారు. కాకపోతే వీళ్ళకు తెలివి లేని తనం అనుకోవచ్చు ఒక రకంగా. అంటే అభిమానం అనేది వెరిపోతలు ఎక్కుతుంది. దీంతో కొట్లాడుకుంటున్నారు వాళ్ళు. మా హీరోకి ఇంత వచ్చిందా, ఏ హీరోకి ఎంతైనా రానివ్వండి, దానివల్ల సినిమా ప్రపంచం బతుకుతుంది. అదే మనకు కావాల్సింది. కొట్లాడుకోవడం వల్ల ఏ ఇంటికి కూడా మంచి జరగదు, అది క్లియర్. ఇప్పుడు మళ్ళీ గబ్బర్ సింగ్ రిలీజ్ చేస్తే ఇప్పుడు మహేష్ బాబు సినిమా కంటే ఎక్కువ పోవచ్చు. ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారంటే ఓల్డ్ మూవీస్ కి అట్రాక్ట్ అవుతున్నారు న్యూ మూవీస్ కంటే. ఓల్డ్ మూవీస్ లో ఉండే డైరెక్షన్స్ ఉంటాయి కదా, వాళ్ళ డైలాగ్స్ కానీ డైరెక్షన్ కానీ ఎవ్రీథింగ్ వెరీ పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు వచ్చే జనరేషన్ ఏంటంటే కనెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు అందరూ ఏంటంటే ఇప్పుడు 90 జనరేషన్ వాళ్ళకి ఏంటంటే 90 ఓల్డ్ చేసినవన్నీ కూడా మంచి పర్ఫెక్ట్ మూవీస్, అవన్నీ కనెక్ట్ కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేశాడు. సాంగ్స్ అయితే ఏమి అదే గబ్బర్ సింగ్ కానీ కలేజా సాంగ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే వెరీ అట్రాక్టివ్ అనమాట. ఆ స్టోరీస్ కూడా మంచి స్టోరీస్. అందుకని ఏంటంటే జనాలందరూ కూడా వాటికి కనెక్ట్ అయ్యి వాటిని రీల్స్ చేయడము, తర్వాత సినిమా మూవీస్ లోకి వెళ్ళేసి వాటిని రీక్రియేట్ చేయడం అలా చేస్తున్నారు. అది విషయం. ఇంకా ఇప్పుడు హీరోలు అందరూ కూడా వాళ్ళు బాగానే ఉంటారు, మంచి సినిమాలు తీస్తారు, రెమ్యునరేషన్స్ వస్తాయి, ఓకే. బట్ మధ్యలో ఫ్యాన్స్ అని వాళ్ళు ఈ విధంగా ఫ్యాన్ వార్స్ సృష్టించడం అనేది కరెక్ట్ అనుకుంటున్నారా మీ దృష్టిలో? సో ఇది కరెక్ట్ కాదు చెప్పాలంటే. బట్ ఇది మనలో మనమే. ఇప్పుడు సపోజ్ మా ఫ్రెండ్ ఉన్నాడు, తను ఒక ఫ్యాన్, నేను ఒక ఫ్యాన్, మధ్యలో సిచ్యువేషన్ వచ్చింది, మేమిద్దరం అనుకోవడం. బట్ మేమిద్దరం అండర్స్టాండింగ్ పోయి సరేనా నీ ఫ్యాన్, మేమిద్దరం కలిసి వెళ్తే
అది నా ఫ్యాన్, ఈడు నాకు సపోర్ట్ చేస్తే అది గుడ్ పాయింట్ అన్నమాట. సో వీఆర్ బోత్ అండర్స్టాండింగ్ అండ్ వీ కెన్ గో ఈచ్ కదా. సో అలాగా బాండింగ్ అనేది, ఫ్రెండ్షిప్ అనేది జనరేట్ చేస్తే వీ కెన్ ఎంకరేజ్ ఆల్ ద హీరోస్ అండ్ వీ కెన్ ఎంకరేజ్ ద కల్చర్ సినిమా అనేది. చూసి ఎంటర్టైన్ అవ్వాలంట. అంతే. సో ఎలా అంటే మనం అగెనెస్ట్ గా వెళ్ళేసి తన్నుకోవడం, ఒక ఫ్యాంటసీ క్రియేట్ చేయడం కంటే, సో మనం ఎంకరేజ్ ద పీపుల్ అండ్ ఎంకరేజ్ ద హీరోస్, ఎంకరేజ్ ద సొసైటీ ఇస్ ద గుడ్ థింగ్ అన్నమాట.